డాలస్లోని ఆర్వీఎస్ఎస్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముని మందిరం నిర్మిస్తున్న సందర్భంగా ఇండియా నుంచి శ్రీరామ పాదుకలను ఆలయానికి తీసుకొచ్చారు. రామ పాదుకలు ఎక్కడుంటే అక్కడ సుఖశాంతులు ఉంటాయని, అందుకే డాలస్లోని ప్రతి ఇంటికి ఈ పాదుకలను తీసుకుని వెళ్లేలా అమృత యాత్ర చేస్తామన్నారు నిర్వాహకులు. మనకు అందరికీ తెలిసిన విషయమే, ఆర్వీఎస్ఎస్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముని మందిరం ఇక్కడ నిర్మించబోతున్నాం. కాబట్టి ఇందులో భాగంగా భారతావని నుంచి ఇక్కడ శ్రీరామ పాదుకలు చేయడం జరిగింది. అండ్ ఈ పాదుకల గురించి, ఈ యొక్క ప్రోగ్రాం గురించి మనకి నరసింహమూర్తి గారు చెప్తారు. మీ మాటలు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. అయోధ్య నుండి రాముల వారి పాదుకలు చేయించి అక్కడ అయోధ్యలో పూజ చేయించుకొని, సరయూ నదిలో పాదుకలకు అభిషేకం చేసుకొని, అలాగే భద్రాచలం వెళ్ళాము, పిఠాపురం వెళ్ళాము, అన్ని క్షేత్రాలు తిరుక్కొని వేసేసి వచ్చి అరుణాచలం కూడా వెళ్ళేసుకొనేసి వచ్చి అక్కడ నుండి మనము అమెరికాకు తీసుకొని వచ్చాము. అమెరికాలో ఇప్పుడు ఈ రాముల వారి పాదుకలు వ్యాన్ ఆన్స్టన్లో ఇక్కడ మనము అయోధ్య రామాలయము నిర్మించడానికి ఇక్కడ పెద్దలందరూ కూడా సంకల్పించాము. మనకి రామాయణంలో పాదుకల యొక్క ముఖ్యమనే మనకు చాలా తెలుసుకున్నాము. 14 సంవత్సరాలు ఈ పాదుకలే రాజ్యాన్ని ఏలాయి, అయోధ్య రాజ్యాన్ని. ఆ యొక్క రాజ్య సింహాసనం మీద ఈ పాదుకలు ఉన్నాయి. ఆ పాదుకలకు ప్రతినిధిగా మాత్రమే భరతుడు అయోధ్యను పరిపాలించాడు. అటువంటి పాదుకలు ఎంత ఉంటుందంటే, ఈ పాదుకలు ఇంట్లో వచ్చిన ప్రతి ఇంటిలో కూడా ఆధ్యాత్మికత పెరుగుతుంది, మనశ్శాంతి ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు తీరిపోతాయి అనే ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అందుకనే గడప గడపకి పాదుక అమృత యాత్ర అనే ఒక సంకల్పంతో ఈ పాదుకలను తీసుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఆ యొక్క పాదుకా పట్టాభిషేకం పూజలు చేయించి అతి త్వరలో బాలరామాలయం ఇక్కడ నిర్మించాలనే ఒక సంకల్పం తీసుకున్నాం. అంతపాటు రాజాగారు ఉన్నారు. రాజాగారు మీ మాటల్లో చెప్పండి. రాముల వారి పాదాలు ఎక్కడుంటే అక్కడ శుభసూచకం ఇది. నేను కూడా ఈ మధ్య కాలంలోనే ఫిబ్రవరి మార్చి మొదటి వారాల్లోనే అయోధ్యకి వెళ్ళి 3 రోజులు అక్కడ గడిపి రామపాదం తాకి వచ్చాను. సో రాముల వారి పాదాలు మనకి డాలస్కి రావటం, మన డాలస్లో ఉన్న ప్రజలందరికీ ఇది మంచి శుభసూచకం. నమస్కారం అండి అందరికీను. ఈరోజు చాలా పవిత్రమైన దినము. ఎందుకంటే మా గృహానికి రామ పాదుకాలు వచ్చినాయి. నరసింహమూర్తి గారు, దాంతోపాటు ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీసు అందరూ కలిసి ఒక అయోధ్య బాలరామ టెంపుల్ని డాలస్ ఏరియాలో కట్టించాలని నిర్మించారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఈ పాదుకలకి అన్ని ఇంటికి తీసుకోవాలనే ఉద్దేశంతో మన ఇంట్లో మొదలుపెట్టాము ఇక్కడ. సో చాలా శుభకార్యం. మన రామ పాదుకాలు మన ఇంటికి వచ్చినాయి. నరసింహమూర్తి గారికి, అందరూ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కి, అందరూ ఎవరైతే ఏ ప్రాజెక్ట్ని తలపెట్టి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.